ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే సార్ని కలవాలంటే ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారట. ఆయన దర్శనం చేసుకోవాలంటే హైదరాబాద్కి వెళ్లాల్సిందే అని టాక్. నెలకు కొన్నిసార్లు నియోజకవర్గంలో తళుక్కుమని ఆ తరువాత అసలు కనిపించరట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవర ఎమ్మెల్యే? మైదుకూరు ఎమ్మెల్యేపై ప్రజల అసహనం. పుట్టా సుధాకర్ అందుబాటులో ఉండరని టాక్. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజల ఆవేదన. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హైదరాబాద్ కి పరిమితమయ్యారట. నియోజకవర్గంలో వారానికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటున్నారనేది స్థానిక ప్రజల మాట. పార్టీ క్యాడర్లోనూ ఇదే చర్చ ఉంది. ఎమ్మెల్యేతో ఏ పని కావాలన్నా హైదరాబాద్ వెళ్లాల్సిందేనని చెప్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యే నియోజకవర్గంలో కనబడతారని, మిగతా సమయం అంతా హైదరాబాద్ కి పరిమితమయ్యారని టాక్ నడుస్తోంది. అయితే ఎవరికి ఏ పని కావాలన్నా చేసి పెడతారు, కానీ అందుబాటులో మాత్రమే ఉండరనేది ప్రజల నుంచి వస్తున్న కంప్లైంట్. వివాదరహితుడిగా ఉన్న సుధాకర్ యాదవ్ ఏ విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా అందుబాటులో మాత్రం ఉండరనేది బహిరంగ రహస్యమని స్థానిక క్యాడర్ గుసగుసలాడుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో మొదటిసారి రెడ్డి సామాజిక వర్గం నుంచి కాకుండా బీసీ సామాజిక వర్గం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో వైసీపీ నేత శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు పుట్టా సుధాకర్ టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. 2019లో మైదుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా మళ్లీ రఘురామిరెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. పట్టు వదలని విక్రమార్కుడిగా ముచ్చటగా మూడోసారి పోటీ చేసి అదే రఘురామిరెడ్డిపై 2024లో గెలిచారు. ఫస్ట్ టైం గెలిచి ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండాల్సింది పోయి హైదరాబాద్ లో సెటిల్ కావడం ఏంటనే దానిపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోతే ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలాగా వ్యాపారుల నుంచి వసూళ్లు, భూదందాలు, సెటిల్మెంట్లు లాంటి వాటికి పుట్టా దూరంగా ఉంటారని స్థానిక ప్రజలు చెప్తున్నా అందుబాటులో ఉండరనేది మాత్రం పెద్ద సమస్యగా మారిందంటున్నారు. వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నా వారానికి ఒక రోజు కాకుండా 2 లేదా 3 రోజులు కేటాయిస్తే స్థానికంగా ఉండే ప్రజల్లో అసహనం పెరగదనేది క్యాడర్ చెప్తున్న మాట. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అసంతృప్తిని గ్రహించి ఎమ్మెల్యే పుట్టా అందుబాటులో ఉండాలని నియోజకవర్గ ప్రజలు, పార్టీ నేతలు కోరుకుంటున్నారు.